టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుడు గారిని ఈ మధ్యన ఉద్యోగం నుండి తొలగించడం, ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తాం, ఇదంతా నడుస్తుంది. ఇంకోవైపున ఆయన్ని విచారణకు హాజరు కమ్మనమని ఏ కారణం మీద తొలగించారు, ఆయన ఎవరితోనో వీడియోలో మాట్లాడారు. ఆ వీడియోలో ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, అట్లాగే ఆగమ శాస్త్రం అంతా విరుద్ధంగా జరుగుతుందని మాట్లాడారు అన్నట్టు వైరల్ అయింది. అది నాదే సంబంధం లేదు, అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనూ చేసుంటారు అంటూ రమణ దీక్షితులు మాట్లాడినటువంటిది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈఓకి లేఖ కూడా రాశారు. అయితే ఆయన మాట్లాడిన దాని మీద విచారణకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ అది రమణ దీక్షితులు గారు కంప్లైంట్ ఇచ్చేస్తే గొడవ ఉండేది కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చింది టీటీడీ ఇచ్చింది ఆయన తొలగిస్తూ. ఇప్పుడు దాని మీద విచారణకు రమ్మనమని చెప్పి పోలీసులు పిలిచారు. 5వ తారీఖున విచారణకు రమ్మనమని. నిన్న ఆయన విచారణకు హాజరు కాలేదు. తదుపరి స్టెప్ ఏం చేస్తుంది, ఇది ఖచ్చితంగా అందరిలో ఆసక్తి రేకెత్తించేటటువంటి అంశం. సమన్స్ ఇస్తుందా లేకపోతే కోర్టుకు పెడుతుందా, ఏం జరుగుతుంది చూడాల్సి ఉంది.